ప్రభునందు ప్రియమైనటువంటి నా యొక్క ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతము క్రైస్తవులో 2-3% మంది క్రైస్తవులు యేసుక్రీస్తు విషయంలో దుష్ప్రచారం అనేది చేయడం అనేది ప్రారంభించారు. అదే ఏమిటంటే యేసుక్రీస్తు మరియ గర్భం నుండే తన యొక్క ఉనికి ప్రారంభమైంది అనేటువంటి ఒక దుష్ప్రచారం అనేది ప్రారంభమైంది. ఈ దుష్ప్రచారాన్ని ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు కూడా, అంటే సత్యం తెలిసిన ప్రతి క్రైస్తవుడు కూడా తిప్పికొట్టవలసిన బాధ్యత అనేది ఉంది. ఎందుకంటే ఈ దుష్ప్రచారం అనేది ఆనాడు మొదటి శతాబ్దంలోనే ప్రారంభమైంది. కనుకనే భక్తుడైన యోహాను గారు, అపోస్తలుడైన యోహాను గారు సంఘానికి వ్రాస్తూ 2వ పత్రిక 7వ వచనము, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు అనేటువంటి మాట చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వంచకులు. శరీరధారి అయి వచ్చెనని అంటే దాని అర్థము యేసుక్రీస్తు శరీరధారిగా ఆయన భూమి మీదకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన తెలియజేస్తే ఏమన్నాడు, వంచకులు అనేక మంది బయలుదేరి ఉన్నారు, అట్టివాడే వంచకుడును క్రీస్తు వీరుడు. అంటే క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు అనే దాని మీద ఒక దుష్ప్రచారం అనేది ఆనాడే ప్రారంభమైంది. దాన్ని ఉద్దేశిస్తూనే యోహాన్ గారు తన పత్రికలో తెలియజేస్తున్నారు, ఇలాంటి వంచకులు, క్రీస్తు విరోధులు యేసుక్రీస్తు విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారు. ఆయన శరీరధారిగా వచ్చెను అనేటువంటి మాటను వాళ్ళు వక్రీకరించి యేసుక్రీస్తు సామాన్యమైనటువంటి ఏదో కొంతమంది ఆనాడు యూదులు ఈయన యోసేపు కుమారుడు కాదా అనేటువంటి కోణంలో మాట్లాడమనే వాళ్ళు చేశారు. అదేవిధంగా యేసుక్రీస్తు సృష్టింపబడ్డాడు అనేటువంటి వాదన కూడా వచ్చి ఉండొచ్చేమో. ఎందుకంటే ఇక్కడ ఈ మాటను బట్టి ఆలోచన చేస్తే ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చింది భక్తుడైన యోహాను అంటే, అసలు యోహాను యొక్క మాటల ప్రకారం యేసుక్రీస్తు ఎక్కడి వాడు అనేది చాలా స్పష్టంగా తన మాటల్లో చెప్పాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అనేది భక్తుడైన యోహాను తాను వ్రాసిన సువార్తలోను పత్రికలోను చాలా స్పష్టంగా మాట్లాడడం అనేది మనకు కనబడుతుంది. యోహాను పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే 1-3 వచనాలు మనం చదివితే, మొదటి యోహాను పత్రిక, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది యుండెనో మేమేది వింటిమో, కనులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంచమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, దేవుని యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి, దేవుని యొద్ద ఉండి మనకు అర్థం కావాలి, దేవుని యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. అంటే అపోస్తలుడైన యోహాను గారు తన మాటల్లో యేసుక్రీస్తు ఎక్కడివాడు అనే దాన్ని చాలా స్పష్టంగా తన మాటల్లో తెలియపరచడం అనేది మనకు తెలుసు. కానీ కొందరు ఏమంటారంటే యూదుల భాషా శైలి అనేది అర్థం కావాలి అనేటువంటి ఒక క్రొత్త విధానాన్ని తీసుకొస్తున్నారు. యూదుల భాషా శైలి అంటే ఎట్లా ఉంటుంది? ఏదో తెలియని వాడికి ఏది చెప్పినా సరే క్రొత్తగానే ఉంటుంది. అలాగే అమాయకులైన క్రైస్తవులకు అబద్ధాన్ని నూరిపోయాలి అనేటువంటి తపనతో దానికి యూదుల భాషా శైలి అని చెప్పి
యేసుక్రీస్తు యొక్క ఉనికిని ప్రశ్నార్థకమైనటువంటి స్థాయికి తీసుకువెళ్తున్నారు కొందరు మహామేధావులు అనుకునేటువంటి క్రైస్తవులు. ఇక్కడ అపోస్తలుడైన యోహాను గారు మా చేతులు దేనిని తాకి చూచెను అని చాలా స్పష్టంగా, అంటే ఎవరిని వారు ముట్టుకొని వారి యొక్క మాటలు తెలియజేస్తున్నారు అంటే అపోస్తలుడైన యోహాను గారు యేసుక్రీస్తును గూర్చినటువంటి ఉనికి విషయంలో చాలా స్పష్టత కలిగి ఉన్నారు అని మనం తెలుసుకోగలం. ఎందుకంటే ఆయన రాసినటువంటి సువార్త ఏదైతే ఉందో యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన ఒక మాట తెలియజేస్తారు. 6వ అధ్యాయము 46వ వచనం, దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి యుండలేదు. దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. చాలా క్లారిటీగా, అంటే దేవుని చూసినటువంటి వ్యక్తులంటూ ఎవరూ లేరు. చూసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన కేవలము యేసుక్రీస్తు మాత్రమే అనేటువంటిది చాలా స్పష్టంగా యోహాను గారు తన సువార్తలో తెలియజేయడం అనేది మనకు స్పష్టంగా ఉంది. అంటే మరియ గర్భంలోనికి రాకముందు యేసుక్రీస్తు యొక్క ఉనికి ఉంది అనేది యోహాను గారు తన మాటల్లో చాలా స్పష్టంగా తేటతెల్లం చేయడం అనేది జరిగింది. మరో ముఖ్యమైన వచనం ఏంటంటే యోహాను సువార్త 1వ వచనం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, ఆయనలో జీవం ఉండెను. ఇందాక మనం ఏదైతే యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం ఏదైతే దేవుని యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన జీవము, దేవుని యొద్ద ఉండి జీవము మాకు ప్రత్యక్షమైన అనే మాట ఏదైతే తన పత్రికలో తెలియచేశారో అదే మాట ఇక్కడ ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. అంటే క్రీస్తు ఉనికి అనేది మరియ గర్భంలో పడకముందే ఆయన యొక్క ఉనికి ఉంది అని చాలా స్పష్టంగా అపోస్తలుడైన యోహాను గారు తన మాటల్లో తెలియజేయడం అనేది మనం చూడగలం. మరి ఇంత స్పష్టంగా క్రీస్తు యొక్క ఉనికి అనేది భూమి మీదకి రాకముందే ఉంది అని ఉన్నప్పటికీ కూడా అబ్బాయి యేసుక్రీస్తు మరియ గర్భం నుంచే తన ఉనికి ప్రారంభమైంది అని చెప్పడం అంటే అది పూర్తిగా వాక్య విరుద్ధమైన బోధ అని ఖచ్చితంగా మనం నమ్మవచ్చు. అదే అన్నాడు, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చేనని ఎవడు ఒప్పుకొనడో వాడే వంచకుడును క్రీస్తు విరోధి. మరి ఇప్పుడు వీళ్ళందరూ వంచకులని మనం చెప్పడము కరెక్టే కదా. వీళ్ళంతా క్రీస్తు విరోధులు అని చెప్పడం ఖచ్చితమే కదా. ఎందుకంటే క్రీస్తు యొక్క ఉనికి అనేది మరియ గర్భంలో పడకముందే ఉన్నట్టుగా వాక్యము తేటతెల్లం చేసింది. వీళ్ళు క్రీస్తు ఉనికి అనేది మరియ గర్భం నుండి అని చెప్తున్నారు. ఇప్పుడు మరి వీళ్ళను వంచకులు క్రీస్తు విరోధులు అనడంలో ఎలాంటి సందేహం అనేది లేదు కదా. ఇంకో కింద మనకు ఒక మాట అంటాడు, అదే పత్రికలో రెండో పత్రికలో మనం చూసుకున్నట్టయితే అక్కడ మరొక క్లారిటీ ఇస్తాడు. మీ మధ్యను నెరవేర్చిన కార్యంలో చెడగొట్టుకొనక మీరు పూర్ణ బలం పొందినట్లు జాగ్రత్తగా ఉండుడి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఎందుకంటే యేసుక్రీస్తు బోధలో తాను ఎక్కడివాడు అనేది చాలా స్పష్టంగా మాట్లాడారు. యేసుక్రీస్తు బోధలో తాను ఎక్కడివాడు అనేది చాలా స్పష్టంగా, ఎంత స్పష్టంగా అంటే యోహాను సువార్త 6వ అధ్యాయం మనం చదివితే అక్కడ 62వ వచనం మనకు
యేసుక్రీస్తు వారి స్వయంగా తెలియజేస్తున్నటువంటి మాట 6:62. అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్ను చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల, మనుష్య కుమారుడు మునుపు ఉన్న చోటు అంటే గతంలో ఉన్న చోటికి మనుష్య కుమారుడు ఎక్కుపోట చూడగా. ఇవి యేసుక్రీస్తు మాటలు. ఈ యేసుక్రీస్తు మాటలను బట్టే యోహాను గారు కూడా తన మాటలు రాయడం అనేది జరిగింది. అంటే ఏంటి, ఒకదానికి పొంతన అనేది ఉంది. యేసుక్రీస్తు తర్వాత అపోస్తలుడైన యోహాను ఏమంటున్నారు ఇక్కడ? యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడు మునుపున్న చోటుకి ఎక్కుపోవటం మీరు చూడగా. ఏంటి మరి మునుపున్న చోటు అంటే? విపరీత అర్థాలు ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తే భయంకరమైనటువంటి తీర్పును ఎదుర్కోవాల్సినటువంటి విధానం ఉంటుందని తెలుసుకోవాలి. అదేవిధంగా ఇంకొక మాట అంటాడు ఆయన యోహాను సువార్త 8వ అధ్యాయంలోని 58వ వచనం. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే మరియ గర్భములోనికి రాక మునిపే క్రీస్తు యొక్క ఉనికి ఉంది అని చాలా స్పష్టంగా మనం విశ్వసించవచ్చు. ఎంత స్పష్టంగా అంటే అవి యేసుక్రీస్తు మాటల్లోనూ ఉన్నటువంటి భావాలను వక్రీకరించేటువంటి స్థాయి అనేది సంపాదించడం అంటే అది క్రీస్తును అవమానించడమే. ఎందుకంటే అబ్రహాము కంటే మునుపు నేను ఉన్నానని. మరొక మాట ఆయన చెప్పడం మనం చూస్తాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 16:28. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకముని విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పెను. నేను లోకము విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పెను. మరొక మాట మనం చూస్తే యోహాను సువార్త 17వ అధ్యాయము 13వ వచనం. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను అంటే ఏంటి? తండ్రి యొద్దకు వెళ్ళుతున్నటువంటి వాస్తవాన్ని యోహాను సువార్త 17వ అధ్యాయంలో చెప్పారు. మరి తండ్రి యొద్ద నుండి వచ్చి ఉన్నాను అంటే అది దానికి అర్థము పరలోకము నుండే కదా వచ్చి ఉన్నాడు అనే అర్థం వస్తుంది. అంటే క్రీస్తు బోధల్లో కూడా క్రీస్తు ఎక్కడి నుండి వచ్చాడు, క్రీస్తు యొక్క ఉనికి ఏమిటి అనేది చాలా స్పష్టంగా మనకు క్రీస్తు బోధల్లో కూడా మనకు కనబడుతుంది. అందుకే ఏమంటున్నాడు అక్కడ అపోస్తలుడైన యోహాను గారు 2వ పత్రికలో, క్రీస్తు బోధయందు నిలిచియుండక ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు. అర్థం కావాలి. ఈరోజు క్రీస్తు బోధయందు నిలిచి ఉన్నానని చెప్పుకుంటూ క్రీస్తును అవమానపరిచే విధంగా బోధలు చేస్తూ క్రీస్తు ఉనికిని ఒక ప్రశ్నార్థకమైన స్థాయికి తీసుకువెళ్లి ఏదో క్రైస్తవులకు క్రీస్తు గురించి అర్థం కానటువంటి స్థాయికి తీసుకువెళ్లి ఏదో యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు యోహాను సువార్తలోనే, చాలా చక్కటి మాట. ఏమంటారంటే, ఆ మాట మనకు అర్థమైతే ఈరోజు మనం చేస్తున్నది మన మహిమ నిమిత్తము బోధలు చేస్తున్నామా లేకపోతే నిజంగా దేవుని బోధలే చేస్తున్నామా అనేది మనకు అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ యోహాను సువార్త 7వ అధ్యాయము 17 నుంచి మనం చదివితే, ఎవడైనను ఆయన చిత్తము చొప్పు చేయ నిశ్చయించుకుని ఎడల, ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నాను వాడు తెలుసుకొనవలను. అంటే ఇప్పుడు నేను చేస్తున్నటువంటి బోధ ఏదైతే ఉందో ఈ బోధ లేఖనానుసారంగా ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. తనంతట తానే బోధించేవాడు స్వకీయ మహిమను వెదుకుని గాని తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. అర్థం చేసుకుంటే
తనంతటి తానే బోధించేవాడు తన స్వకీయ మహిమను వెతుకువాడు. మరి ఈ రోజు వీళ్ళు చేస్తున్న బోధన బట్టి వీళ్ళు స్వకీయ స్వలాభం కొరక, స్వకీయ మహిమ కొరక వీళ్ళు బోధలు చేస్తున్నారు అనేది ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ఉనికి అనేది పరలోకంలోనే ఉన్నట్టుగా వాక్యం అనేది తేటతెల్లం చేసింది. పరలోకంలోనే ఆయన ఉన్నాడు అనేటువంటి వాక్యాలు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాయి. మరి వీటిని వక్రీకరించి, వీటిని విభిన్న ఏదో అర్థం కాని అర్థాలు ఇచ్చి క్రైస్తవ్యాన్ని ఒక గలిబిలి అనేది చేయాలనుకుంటే అది ఖచ్చితంగా క్రీస్తు విరోధ బోధ అవుతుంది. వంచకులు వాళ్ళు, క్రీస్తు విరోధులు అని బైబిలే స్పష్టంగా తెలియజేసింది. కాబట్టి క్రీస్తు విషయంలో, క్రీస్తు ఉనికి విషయంలో వాక్యం చెప్పిన దాన్ని బట్టి ఆలోచన చేసి క్రీస్తు యొక్క ఉనికి అనేది స్త్రీ గర్భంలోనికి రాక మునిపే ఉంది అని విశ్వసించడమే క్రైస్తవుని యొక్క బాధ్యత. ఎందుకంటే 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. గాడ్ వాజ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ఎప్పుడు సశరీరుడుగా? బాప్తిసం తీసుకున్నప్పుడా? అప్పుడు ఆయన లోకాన్ని పరిచయం చేయబడ్డాడు. కానీ శరీరధారిగా ఎప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు అంటే స్త్రీ గర్భము నుండి. మానవునికి శరీరం అనేది స్త్రీ గర్భము నుండే వస్తుంది, మధ్యలో రాదు. అదేవిధంగా హెబ్రీ పత్రికలో కూడా చెప్తాడు, నన్ను ఈ లోకమును పంపినప్పుడు నీవు హోమములు బలులు కోరలేదు గాని నాకొక శరీరము ధరింపజేసి పంపితివి. యేసుక్రీస్తు మాటల్లో ఉన్నటువంటి వాస్తవాలను గ్రహించడంలో మనము విఫలమైతే తప్పుడు బోధలు చేయవలసి వస్తుంది. కాబట్టి ఇటువంటి బోధల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి వంచకుల బోధల విషయంలో జాగ్రత్తగా ఉండి అట్టి వారికి దూరముగా ఉండడమే మంచిది. లేదు వాక్యం పట్ల మనకు అవగాహన ఉందా, అట్టి వారిని ప్రశ్నించి వారిని నిలదీయవలసిన బాధ్యత అనేది ఒక క్రీస్తు సైనికునిగా ప్రతి ఒక్కరికి కూడా ఉందని గ్రహించి ముందుకు కొనసాగాలని ఆశిస్తే మాటలు ముగిస్తున్నాను. అందరికీ కూడా నా యొక్క వందనములు.